ఇప్పుడు బైబిల్లో బూతుంది, ఖురాన్లో బూతుంది అని అంటున్నాడు. ఒక 2 లైన్లు చదివిస్తాం మీకు. ఏది ఈ రామాయణ మహాభారతాల్లోనే. ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మానభంగం చేశాడు. రామాయణం రాశారు ఇది. జలంధరుని భార్య అయిన వృందాను విష్ణువు మానభంగం చేశాడు. శివపురాణం. శాంఖచూడుని భార్య అయిన తులసిని శివుడు మానభంగం చేశాడు. బ్రహ్మ వైవర్త పురాణం. ఉత్తద్యుని భార్య అయిన మమతని నిండు గర్భిణీగా ఉన్నప్పుడు బృహస్పతి మానభంగం చేశాడు. ఇది మహాభారతం భాగవత పురాణం. బ్రహ్మ తన సొంత కూతురిని పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు. ఇది మాత్స్య మహాపురాణం బ్రహ్మపురాణం. వశిష్ఠుడు తన కూతురైన సుప్రతను పెళ్లి చేసుకున్నాడు. హరివంశం. మనువు తన కూతురిని ఇలను పెళ్లి చేసుకున్నాడు. హరివంశం. జుహును తన కూతురైన జాహ్నవిని పెళ్లి చేసుకున్నాడు. హరివంశం. సూర్యుడు తన కూతురైన ఉషని పెళ్లి చేసుకున్నాడు. నిరుక్తం. ఇన్ని గ్రంథాలు ఇవన్నీ రామాయణం మహాభారతాల్లో కనపడుతుందిగా. ఇప్పుడు నేను చెప్పేది కాదు ఇది, వాటిలో రాసున్నది నేను చెప్తున్నా. మరి వీటిని ఏమంటారు? సెక్సువల్కి సంబంధించిన కాదు, కూతురుని లేకపోతే మానభంగం చేశాడు, వీటిని ఇదంతా ఏంటి? మరి తప్పు ఉంచుకొని ఇతర మతాలను ఎలా కించపరుస్తారు? రామాయణంలో అయినా కూడా అన్నిటి గురించి రాశారు, ఒక్కదాని గురించి స్పెషల్ గా రాయలేదు. బైబిల్ కూడా సేమ్ అదే. ఇప్పుడు అంత మాత్రాన ఇప్పుడు అప్పుడెప్పుడో మనుషులు ఇలా చేశారు అని రాసినప్పుడు ఈ టోటల్ గా బైబిల్ అంతా భూతని ఎట్లా అంటారు? ఇప్పుడు సరే అన్నారు, ఓకే. మరి ఈ హిందూ గ్రంథాల్లో ఉన్నవేంటి? హిందూ గ్రంథాల్లో ఉన్నవేంటండి? బైబిల్లో ఉన్నాయని ప్రశ్నిస్తే ఈ రోజు వీటిని బట్టి కూడా దేవుళ్ళు పాపం చేశారు, పాపాలు చేసేవాళ్ళు, రేపు చేసేవాళ్ళు, కామకోరికలు కలిగిన వాళ్ళు, వీర్యం కార్చుకున్న వాళ్ళు దేవుళ్ళ. శివుడు మోహినిని చూసి వీర్యం కార్చుకున్నప్పుడు కార్చుకున్న వీర్యం వలన పుట్టినవాడే అయ్యప్ప అని చెప్పి అంటారు. నాకు వీటికి పూర్తిగా తెలియదు. చూడండి మరి ఇప్పుడు శివుడు